కృష్ణ యాదవ్ అని మినిస్టర్గా ఉండి అతని మీద వచ్చింది, చంద్రబాబు నాయుడు మీద వచ్చింది. దాంట్లో ఆ స్కామ్లో కీలక పాత్రధారి ఈయన చంద్రబాబు నాయుడు అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అది ఏం లేదు, దొంగ నోట్లు కదా ఇది చేశాడు, దొంగ స్టాంప్ పేపర్లు. ఆ తెలుగు అనేవాడు ఎవడు చేశాడు, తెలుగు స్కామ్ జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉంది. ఇక్కడే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇక్కడే బయటపడింది. ఆ తర్వాతే సెంటర్ ఆలోచించి దీనికి కళ్ళెం వేయడం ఎట్లా అనేది కొత్తది ఈ పేపర్స్ అనేది తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు ఏదైతే సెక్యూరిటీ ప్రెస్లో మనం ముద్రిస్తున్నామో కన్వెన్షనల్ ఇవి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అవి ఫేజ్ అవుట్ అవుతున్నాయి అన్ని స్టేట్స్. ఇప్పుడు 24 స్టేట్స్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అన్ని చోట్ల సక్సెస్ఫుల్ జరుగుతుంది. ఏ రకమైన అవకతవకలు జరగడానికి అవకాశం లేదు. దీనికి సంబంధించి కామెంట్ చేయడం అంటే, దీనికి సంబంధించి ఎవరన్నా తప్పులు ఎత్తి చూపడం అంటే ఇంకా దేని మీదైనా ఎత్తచ్చు. అసలు ఎంటైర్ సిస్టము, గవర్నమెంటు, రిజర్వ్ బ్యాంకో లేకుంటే సెంట్రల్ గవర్నమెంటో వీటన్నిటికీ ఈరోజు గూగుల్ పే అని మనం మామూలు వాళ్ళు కూడా, చదువురాని వాళ్ళు కూడా దాంట్లోంచి పంపిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, పేమెంట్ పంపిస్తున్నారు, పేపర్ ఫ్రీ అవుతుంది. అలాంటి టైంలో ట్యాంపర్ ప్రూఫ్ దీంట్లో ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. అది యూనివర్సల్గా అందరూ చేస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేసింది. అందులోనూ నీ హయాంలోనే ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టాంపింగ్ దాని గురించి నువ్వు జిరాక్స్ కాపీలు అంటావు, చించేస్తున్నావు. మరి నీకు దమ్ముంటే మీ బావమరుదులు, నీ వియంకుడు, నీ కొడుకు మామ బాలకృష్ణ డాక్యుమెంటు, నీ దత్తపుత్రుడు, నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ డాక్యుమెంట్, ఈ రెండు కూడా చించేసి జిరాక్సే కదా, చించు. ఈరోజు చించి తుడుచుకో. చేస్తావు మరి ఆ పని?